హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఇక్కడున్న అమెరికా ముచ్చట్లన్నీ మీతో షేర్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. మీరు కూడా వినడానికి సిద్ధంగా ఉంటే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అట్లాగే నచ్చిన వీడియోకి లైక్ చేయడం కూడా మర్చిపోకండి. సో ఈరోజు అయితే మీరు థంబ్నెయిల్లో చూసినట్టు అమెరికాలో ఇల్లు కొనడం ఎలా, స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఏంటి అన్నది ఈరోజు నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఈ వీడియో అయితే యుఎస్లో ఉంటూ ఇల్లు కొందామని చూసే వాళ్ళకి, అలాగే ఇండియాలో ఉంటూ అసలు అమెరికాలో ఇల్లు ఎలా కొనాలబ్బా, ప్రాసెస్ ఏంటి అని ఇంట్రెస్ట్ తెలుసుకోవాలి అన్న ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి యూజ్ అవుతుంది. సో దీంతో పాటు మీకు నేను ఒక మోడల్ హోమ్ టూర్ కూడా చూపించాలనుకుంటున్నాను. సో ఈ వీడియో అయితే చివరి వరకు మిస్ కాకుండా చూసేయండి. ఇప్పుడు ప్రాసెస్లోకి వస్తే ఇక్కడ అంతా ఆన్లైన్ ఉంటుందండి. సో మనం ఏంటంటే ఫస్ట్ ఏ ఏరియాలో ఇల్లు కొనుక్కోవాలనుకుంటున్నామో చూస్ చేసుకోవాలి. మీకు అందరికీ ఆల్రెడీ ఐడియా ఉంటుంది కదా, అమెరికాలో పబ్లిక్ స్కూల్స్ అన్నీ ఫ్రీ, పిల్లలందరూ ఫ్రీగా చదువుకోవచ్చు, లైక్ మనకి గవర్నమెంట్ స్కూల్స్ ఎలాగో అలాగా. సో అలా అని చెప్పి ఏ స్కూల్కి పడితే ఆ స్కూల్కి పంపించడానికి అయితే ఉండదు. ఓన్లీ మనం ఏ ఏరియాలో ఉంటున్నామో ఆ ఏరియా స్కూల్స్కి పంపించాలి. సో ఏరియా అన్నది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మేము ఇప్పుడు గ్రేప్ వైన్లో ఉంటున్నాం, డాలస్లో. సో ఆ ఏరియా ఐఎస్డి అని ఒకటి ఉంటుంది. ఆ ఐఎస్డి స్కూల్స్కి మాత్రమే పిల్లల్ని పంపించాలి. మరి అలా పంపించాలంటే మంచి ఏరియాలోనే ఇల్లు చూస్ చేసుకుని కట్టుకోవాలి కదా. సో ఐఎస్డి రేటింగ్ ఉన్న మంచి రేటింగ్ ఉన్న ఏరియాస్ని చూస్ చేసుకోవాలి. డాలస్లో అయితే కొన్ని ఏరియాస్లో ఇండియన్స్ ఎక్కువ ఉంటారండి. ఆ ఏరియాస్లో అయితే ఐఎస్డిస్ రేటింగ్ చాలా బాగుంటుంది. ఐఎస్డి అంటే ఇండిపెండెంట్ స్కూల్ డిస్ట్రిక్ట్ అనమాట. సో ఒక మంచి ఏరియా చూస్ చేసుకోవాలి. చూస్ చేసుకున్న తర్వాత గూగుల్ తల్లికి తెలుసు కదా, గూగుల్లో సెర్చ్ చేసుకోవాలి. లైక్ ఆ ఏరియాలో న్యూ కన్స్ట్రక్షన్స్ ఏం జరుగుతున్నాయి, న్యూ కమ్యూనిటీస్ ఏమేం కడుతున్నారు, ఆన్గోయింగ్ ఏమున్నాయి. సో ఆ కమ్యూనిటీస్లో బిల్డర్స్ ఎవరనేది చూస్ చేసుకోవాలి మనం. ఇక్కడ 90% ఆఫ్ ద ఇన్ఫర్మేషన్ మనకి ఆన్లైన్లోనే దొరికేస్తుందండి. ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, చాలా వరకు ఆన్లైన్లోనే జరిగిపోతుంది. మనం ఇప్పుడు ఆ ఏరియా చూస్ చేసుకున్నాక అక్కడ ఏమేమి కన్స్ట్రక్షన్స్ జరుగుతున్నాయో మనకి గూగుల్లో కానీ ఒక పర్టికులర్ యాప్స్ లైక్ హౌసింగ్ యాప్స్, జిల్లో అని, రియల్టర్ అని కొన్ని యాప్స్ ఉంటాయి. యాప్స్లో అన్న చూడొచ్చు, లేదా లైక్ ఆన్లైన్లో గూగుల్లో డైరెక్ట్గా వెబ్సైట్లో త్రూ అన్న చూసుకోవచ్చు. సో అట్లా వెతుక్కున్న తర్వాత ఆ కమ్యూనిటీస్లో ఏమేం బిల్డర్స్ ఉన్నారు. ఒక కమ్యూనిటీ ఉందంటే మన ఇండియాలో ఆ కమ్యూనిటీలో ఒకే బిల్డర్ కన్స్ట్రక్షన్స్ చేస్తారు. బట్ ఇక్కడైతే అలా కాదండి. ఒక పెద్ద కమ్యూనిటీ, మాస్టర్ ప్లాన్ కమ్యూనిటీస్ ఉంటాయి. అక్కడైతే ఒక మల్టిపుల్ బిల్డర్స్ అనమాట, ఒక 4-5 మెంబర్స్ వరకు కూడా ఉంటారు. అంతమంది బిల్డర్స్ కాంట్రాక్ట్స్ తీసుకుని సబ్లీస్ కన్స్ట్రక్షన్స్ చేసి అమ్ముతూ ఉంటారు. సో మనం ఆ పర్టికులర్ ఏరియాలో మనకి కమ్యూనిటీస్ చూసుకుని ఆ కమ్యూనిటీస్లో ఏమైతే ఫ్లోర్ ప్లాన్స్ ఉంటాయి కదా, నాకు ఈ ఇల్లు ఇలా ఉండాలి, ఈ డైరెక్షన్లో ఉండాలి, ఈస్ట్ ఫేస్ ఉండాలి, ఇవన్నీ ఉంటాయి కదా, వాస్తు ప్రకారం అన్నీ చూసుకుని మనం ఎంతో కొంత, అంత 100% ఇక్కడ వాస్తు అయితే ఉండదు కానీ కొంచెమన్నా వాస్తు ప్రకారం సెట్ అయ్యే హౌస్ని ఫ్లోర్ ప్లాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఏ ఫ్లోర్ ప్లాన్ నచ్చిందో ఆ ఫ్లోర్ ప్లాన్ చెప్పి ఆ బిల్డర్ ఆఫీస్కి వెళ్ళాలి. ఇప్పుడు చాలా రకాల బిల్డర్స్ ఉంటారని చెప్పాను కదా. ఒక బిల్డర్ ఫ్లోర్ ప్లాన్ మనకి నచ్చిందనుకోండి, వాళ్ళ అపాయింట్మెంట్ ఆన్లైన్లోనే తీసుకుని ఆ పర్టికులర్ టైంకి వెళ్ళాలి. అపాయింట్మెంట్ లేకపోయినా డైరెక్ట్గా వెళ్ళొచ్చు. సో ఆ కమ్యూనిటీలోనే మోడల్ హోమ్స్ అని చెప్పేసి వాళ్ళ ఫ్లోర్ ప్లాన్స్ ఒక 4-5 రకాలు ఉంటాయి. ఆ ఫ్లోర్ ప్లాన్లో ఒక బిల్డింగ్ కట్టేసి అదే ఆఫీస్ కింద అక్కడే ఉంటారనమాట వాళ్ళు. సో మనం ఆ కమ్యూనిటీకి వెళ్ళిపోయి వాళ్ళ ఆఫీస్కి వెళ్తే మనం నెక్స్ట్ ఏం చేయాలన్న ప్రాసెస్ వాళ్ళే చెప్తారు. ఇక్కడ ఏంటంటే వాళ్ళ బెస్ట్ ప్లాన్స్ ఏమైతే ఉన్నాయో ఒక మోడల్ హౌస్ లాగా కన్స్ట్రక్ట్ చేసేసి అక్కడే ఒక గరాజ్లో కానీ స్టడీ రూమ్లో కానీ వీళ్ళు ఆఫీస్లో పెట్టుకుంటారనమాట. సో మనకి ఒక ఐడియా ఉంటుంది, ఓకే వీళ్ళ కన్స్ట్రక్షన్ క్వాలిటీ ఇలా ఉంటుంది, డోర్స్ ఇలా ఉంటాయి, వాల్స్ ఇలా ఇస్తారు అని చూడడానికి ఆ మోడల్ హౌస్ అన్నది చూస్తే మనకి ఐడియా వస్తుంది అనమాట. సో ఇప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత నెక్స్ట్ ఏంటి, వాళ్ళ దగ్గరికి వెళ్ళి మా బడ్జెట్ ఇది, మాకు మీ ఫ్లోర్ ప్లాన్స్లో ఈ మోడల్ నచ్చింది. వాళ్ళ ఫ్లోర్ ప్లాన్స్కి కూడా నేమ్స్ ఉంటాయి అన్నమాట. లైక్ సమ్మర్ ఫీల్డ్ అని, లేకపోతే సన్స్టోన్ అని, రకరకాలు ఉంటాయి. ఒక్కొక్క బిల్డర్ దగ్గర ఒక్కొక్క రకమైన ఫ్లోర్ ప్లాన్స్ నేమ్స్ ఉంటాయి. మాకు ఈ పలానా ప్లాన్ అయితే నచ్చిందండి, ఆన్లైన్లో చూసామనన్నా అడగచ్చు, లేదా మీ దగ్గర ఏం ప్లాన్స్ ఉన్నాయి చూపించమనన్నా చూపిస్తారు వాళ్ళు మన బడ్జెట్ ప్రకారం. సో ఈ ప్లాన్ నచ్చింది,
నచ్చింది, అంతా ఓకే, మేము ప్రొసీడ్ అవుదాం అనుకుంటుంటే వాళ్ళు చెప్పే ఏంటంటే లైక్ మనకి ఏమైనా అప్గ్రేడ్స్ కావాలంటే కొంతమంది బిల్డర్స్ చేస్తారు, లేదు మేము ఇన్వెంటరీ హోమ్సే అమ్ముతాము అని కొంతమంది బిల్డర్స్ అంటారు. ఇన్వెంటరీ హోమ్స్ అంటే కట్టేసి ఉన్న ఇల్లులు అమ్ముతారనమాట. మనకి ఏ అప్గ్రేడ్స్ చేయరు, మాకు ఈ ఫ్లోర్ కావాలి, ఈ పెయింట్ కావాలి అని ఏది అప్గ్రేడ్ చేయరు. అండ్ ఆ ఇన్వెంటరీ హోమ్స్ మనకి కొంచెం తక్కువ రేట్లకు కూడా వస్తాయి. లేదు మాకు ఈ లాట్ కావాలి, ఈ లాట్లో మేము కన్స్ట్రక్ట్ చేసుకోవాలనుకుంటే కనుక వాళ్ళు మీకు సైట్ ప్లాన్ చూపిస్తారు. ఆ సైట్లో ఇన్ని లాట్స్ అవైలబుల్గా ఉన్నాయి, ఈ లాట్ అంటే సైట్ అనమాట. ఈ లాట్లో మనకి ఇంత ప్రీమియం కట్టాలి, ఈ లాట్ అయితే తక్కువ ప్రీమియం కట్టాలి, లైక్ $10,000 $20,000 అని లాట్ ప్రీమియమ్స్ కూడా ఉంటాయి. సో మనకి నచ్చిన ఫేసింగ్లో లాట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత వాళ్ళు కన్స్ట్రక్షన్కి కొన్ని అప్గ్రేడ్స్ అయితే ఇస్తారు. కొంతమంది బిల్డర్సే, అందరూ ఇవ్వరు. మనకి ఫుల్లీ కస్టమైజ్డ్ హోమ్ కావాలంటే మళ్ళీ అది నెక్స్ట్ లెవెల్ అండి, చాలా కాస్ట్ ఉంటుంది. అది అక్కడి వరకు వెళ్ళలేము. అంటే మేబీ ఉంది, తీసుకోవాలనుకున్న వాళ్ళు తీసుకోవచ్చు మనీ ఉంటే. చాలా కాస్ట్లీ అయితే డ్రీస్ కస్టమ్ హోమ్స్ అని ఉంటుంది, అది అలాంటివి అయితే చాలా కాస్ట్లీ అనమాట. లేదు కొన్ని అప్గ్రేడ్స్ కొంతమంది బిల్డర్స్ చేస్తారు. సో మనకి కావాల్సిన అప్గ్రేడ్స్తో కొంచెం తీసుకోవాలి అనుకుంటే కనుక డిజైన్ స్టూడియో అనేది ఉంటుంది. అక్కడికి వెళ్ళి వాళ్ళే చూపిస్తారు, మేము ఇస్తామండి డిజైన్ స్టూడియో, మీకు కావాల్సిన ఫ్లోర్ ప్లాన్, ఫ్లోర్ కానీ పెయింట్స్ కానీ లైక్ హ్యాండిల్స్ కానీ ఇవన్నీ సెలెక్ట్ చేసుకోవచ్చు అని చెప్తారు. దానికి కొన్ని ఫ్రీ ఇస్తారు, కొన్ని ఎక్కువ ప్రైస్ కట్టాలి అంటారు. అప్గ్రేడ్స్కి కొంచెం ఎక్కువ ప్రైస్ ఉంటుంది. అండ్ ఫ్లోర్ ప్లాన్స్లో కూడా కావాలంటే మనం మీడియా రూమ్ యాడ్ చేయండి, బాత్రూమ్ యాడ్ చేయండి, ఇంకో ఎక్స్ట్రా రూమ్ యాడ్ చేయండి అంటే కూడా అప్గ్రేడ్స్ ఇస్తారనమాట. అది వాళ్ళ ఫ్లోర్ ప్లాన్ని బట్టి, బిల్డర్ని బట్టి డిపెండ్ అయ్యి ఉంటుంది. సో ఇదంతా నచ్చింది మాకు, ఓకే ఈ ప్లాన్ ఓకే, ఈ డిజైన్ అంతా బాగుంది, నెక్స్ట్ ఏంటి అని అడిగితే కనుక వాళ్ళైతే మనకి ఎంతవరకు లోన్ వస్తుందో ఫస్ట్ అయితే చూస్తారండి. మనం యూఎస్ వచ్చి ఎన్నాళ్ళు అయ్యింది, మన క్రెడిట్ స్కోర్ ఎలా ఉంది, మన శాలరీ ఎంత అని చెప్పేసి మనకి ప్రీ చెక్ చేస్తారనమాట. ప్రీ క్వాలిఫికేషన్ అని ఉంటుంది కదా, ప్రీ క్వాలిఫై అయితే కనుక మనకి ప్రీ అప్రూవల్ ఇస్తారు. లెండర్స్ని వాళ్ళే, లైక్ ఇండియాలో కూడా ఇల్లు తీసుకుంటే పలానా SBI అని ICICI అని వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు కదా, ఇక్కడ కూడా లెండర్స్ని వాళ్ళే ఇస్తారనమాట. బ్యాంక్స్, మనకి లోన్ ఇచ్చే బ్యాంక్స్. అలా కాదు మేము బయట నుంచి తెచ్చుకున్నామన్నా సరే తెచ్చుకోవచ్చు. సో ఇప్పుడు లెండర్స్ మనకి లోన్ ఇచ్చే బ్యాంక్ అనమాట లెండర్ అంటే ఇక్కడ. సో ఆ లెండర్ మనం చూస్ చేసుకున్నా సరే, వాళ్ళు ఇచ్చినా సరే, నెక్స్ట్ లెండర్స్ చేసే ప్రాసెస్ ఏంటంటే మనం శాలరీ అంతా ఇవన్నీ చెక్ చేస్తారు కదా. సో మీకు ఒక $500K అంటే $5 లక్షల రేంజ్లో ఇల్లు నచ్చిందనుకోండి, మన క్రెడిట్ స్కోర్ అంతా బాగుంటే కనుక ఓకే, మీరు ఇంత పర్సెంట్ 3.5% అయితే మినిమం అనమాట. 3.5% డౌన్ పేమెంట్ చేసుకోండి, మేము మిగిలింది లోన్ ఇస్తామని వాళ్ళే చెప్తారు. లేదు అంటే కనుక లేదండి మీకు వచ్చే శాలరీకి మేము అంత లోన్ ఇవ్వము, అట్లీస్ట్ 5% డౌన్ పేమెంట్ కడితే కనుక మీకు ఇంత లోన్ ఇస్తాము, లేదా 10% కట్టండి అని డిఫరెంట్ ఉంటాయి అనమాట. హౌస్ ఇంట్రెస్ట్ రేట్స్ కూడా కొంచెం వేరీ అవుతాయి అనమాట. మనం ఇక్కడికి వచ్చి అన్నాళ్ళైంది అవన్నీ దాన్ని బట్టి. బేసిక్గా అయితే కనుక ఒక 5% అయితే ఉందండి ఇప్పుడు హోమ్ లోన్ ఇంట్రెస్ట్ అయితే. ఇది వరకు 3 ఉండేది, ఇప్పుడు చాలా పెరిగిపోయి 7 వరకు వెళ్ళిపోయింది. అండ్ ఇప్పుడైతే 6% 5% ఆ రేంజ్లో కూడా ఆఫర్ చేస్తున్నారు లెండర్స్. సో ఓకే, మనకి లోన్ అయితే ఇస్తాము అని చెప్పిన తర్వాత వాళ్ళు నెక్స్ట్ ఏంటంటే మళ్ళీ ఆఫీస్కి వెళ్తాము. వాళ్ళు ప్రొవైడ్ చేసే ఆఫీస్ ఉంటుంది కదా, సేల్స్ ఆఫీస్, అక్కడికి వెళ్ళి మాకు ప్రీ అప్రూవల్ అయితే వచ్చిందండి, మేము 5% డౌన్ పేమెంట్ కడతాము, లోన్ అయితే ఇస్తానన్నారు. అండ్ ఆ లోన్ ఇచ్చే ముందు కూడా ఇంటికి వచ్చి క్వాలిటీ చెక్ అన్నది చేస్తారనమాట. దాన్నే ఇన్స్పెక్షన్ అంటారు ఇక్కడ. సో ఆ క్వాలిటీ చెక్ వాళ్ళు చేస్తారు, మనకి కావాలి అంటే ప్రైవేట్గా కూడా చేయించుకోవచ్చు. ఇల్లు కన్స్ట్రక్షన్ జరుగుతున్నప్పుడు ఇన్స్పెక్షన్ అయితే కంపల్సరీ చేయించుకోవాలి. ఎందుకంటే ఇక్కడ వాళ్ళు ఏ క్వాలిటీ చెక్కలు వాడుతున్నారు, వాటర్ లీక్స్ ఏమన్నా జరిగే అవకాశం ఉందా, ఇవన్నీ కూడా మనకి ఇన్స్పెక్షన్లో తెలిసిపోతాయి. సో అదన్నది చాలా ఇంపార్టెంట్ అనమాట. తర్వాత లీజింగ్ ఆఫీస్లో సేల్స్ ఆఫీస్లో మనకి అడిగే నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే మనకి రియల్టర్ కంపల్సరీగా ఉండాలి. రియల్టర్ అంటే రియల్ ఎస్టేట్ బ్రోకర్ అనమాట. మనకి డైరెక్ట్గా ఇల్లు అయితే అమ్మరు, ఖచ్చితంగా మీడియేటర్ ఉండాలి ఇక్కడ ఇల్లు కొనాలంటే. సో మనం ఏంటంటే కొంతమంది రియల్టర్స్ ఉంటారు, వాళ్ళని అయితే ఇల్లు మనకి చూసి పెట్టమంటే చూసి పెడతారు, లేదా మనమే ఇలాగా నచ్చింది వెతికేసుకున్నాక వాళ్ళ నేమ్ ప్రొవైడ్ చేస్తే కనుక సో ఓకేనండి నేను వచ్చి సైన్ చేస్తానని చెప్తారు వాళ్ళు వచ్చినప్పుడు ఇంకా మేమే చూసుకున్నాం కదా అని
కమిషన్ మాట్లాడుకోవచ్చు అనమాట. ఇంత ఇంత రియల్టర్స్కి వాళ్ళు మనం ఇల్లు అమ్మితే కమిషన్ ఇస్తారు కదా బిల్డర్స్, ఆ ఇచ్చే మనీలో మేము కొంత పర్సంటేజ్ ఉంచుకుంటాం, మీరు ఉంచుకోండి అనేసి మనం డీల్ మాట్లాడుకోవచ్చు అనమాట. లేదు మొత్తం అంతా మనమే చూసుకున్నామంటే కనుక రియల్టర్కి కొంచెం అమౌంట్ ఇస్తే సరిపోతుంది. అదొక ఆప్షన్ బాగుంటుంది ఇక్కడ. ఎందుకంటే వాళ్ళు కనీసం ఒక 3-5% హౌస్ ప్రైస్లో 3-5% బిల్డర్స్ రియల్టర్స్కి ఇస్తారనమాట బ్రోకరేజ్ కింద ఇల్లు అమ్మి పెట్టినందుకు. బట్ ఇక్కడ మనం చేసుకునేదంతా ఆల్మోస్ట్ మనమే వెతుక్కుని అన్నీ చేసుకున్నాం కాబట్టి చాలామంది రియల్టర్స్ మనకి కూడా కొంచెం పర్సంటేజ్ ఇచ్చేస్తారనమాట మనీ బ్యాక్. సో ఇక్కడ మనకి కొంచెం మనీ సేవ్ అవుతుంది. ఇదొక మంచి డీల్ ఇక్కడ. సో లెండర్ దొరికేశారు, ఐ మీన్ రియల్టర్ అయిపోయింది, లెండర్ లోన్ ప్రొవైడ్ చేసేసారు, అన్నీ అయిపోయింది. అన్నీ నచ్చిన తర్వాత మనం సైన్ చేయాలన్నమాట. సైన్ చేసిన తర్వాత మనం కావాలంటే ఈ లాట్ వెళ్ళిపోతుంది, అమ్ముడైపోతుందేమో, ముందు సైన్ చేసేద్దాం అనుకుంటే కనుక ముందు కూడా సైన్ చేసేసుకోవచ్చు. మనకి ఈ లెండర్ లోన్ విషయంలో ఏమైనా ప్రాబ్లం వస్తే కనుక మనీ కూడా వెనక్కి ఇచ్చేస్తారు. బజానా అంటారు కదా, అట్లీస్ట్ ఇక్కడ కనీసం 10,000 అన్న కట్టించుకుంటారనమాట మనం సైన్ చేయాలి అనుకుంటే, ఇల్లు కొనేయాలి అనుకుంటే. సో ఆ 10,000 ఇచ్చిన తర్వాత ఇంకా ప్రాసెస్ స్టార్ట్ అయిపోతుంది. లైక్ ఒక 1 month ఆ గ్యాప్లో మీకు డిజైన్ స్టూడియో నుంచి కాల్ వస్తుందండి, వెళ్ళండి అని చెప్తారు. మనం డిజైన్ స్టూడియోకి వెళ్ళి అక్కడ ఏది కావాలంటే అది, మాకు ఈ కలర్ కావాలి అది ఇది అని చెప్పి చూస్ చేసుకోవచ్చు అనమాట. లైక్ కిచెన్లో గ్రానైట్ స్టోన్ ఏం కావాలి, బెడ్రూమ్లో వాల్స్ కలర్స్ ఇవన్నీ చూస్ చేసుకోవచ్చు. ఇంకా ఎక్కువ కావాలి వాళ్ళు ఇచ్చిన దానికంటే అంటే కనుక అప్గ్రేడ్స్ అంటారు వాటిని కొంచెం ఎక్స్ట్రా ప్రైస్ కట్టి కూడా తీసుకోవచ్చు. సో అలా చేసుకోవచ్చు. మనకి ఇల్లు అయితే ఎప్పుడు అప్పచెప్తారో ముందే చెప్పేస్తారు మనకి. కొంతమంది బిల్డర్స్ అయితే 9 months అని, కొంతమంది బిల్డర్స్ అయితే 11 months అని, ఒక్కొక్క బిల్డర్ ఒక్కొక్క టైం ఫ్రేమ్లో మనకి ఇల్లు అయితే అప్పచెప్పేస్తారనమాట. సో ప్రాసెస్ అయితే ఇట్లా ఉంటుందండి. అండ్ ఇంకా ఏమైనా చెప్పాలి అంటే 9 months తర్వాత క్లోజింగ్ అంటారు. ఇప్పుడు ఇల్లు అయిపోతుంది, కన్స్ట్రక్షన్ అంతా అయిపోయింది అన్న తర్వాత 9 months క్లోజింగ్ టైంలో ఉంటాం కదా. ఆ టైంలో అయితే కనుక క్లోజ్ చేస్తున్నప్పుడు మనం బ్యాలెన్స్ అమౌంట్ ఎంతైతే ఉందో, ఇప్పుడు $5 lakhs హౌస్ అయితే ఒక 5% డౌన్ పేమెంట్ మనం కట్టాలనుకోండి, అంటే $25,000 కట్టాలన్నమాట. మనం ఆల్రెడీ ఇనిషియల్గా 10,000 పే చేసేసాం కాబట్టి బ్యాలెన్స్ 15,000 కట్టేసామంటే వాళ్ళు మనకి క్లోజ్ చేసేస్తారు హౌస్. అంటే సైన్ చేసేసి డాక్యుమెంట్స్ కీస్ అన్నీ అప్పచెప్పేస్తారనమాట. అంత ఈజీగా అయిపోతుంది ఇక్కడ ప్రాసెస్ అయితే. అండ్ ఇండియాలో అయితే కనుక మనం ఒక 5-6 కోట్ల ఇల్లు కొనుక్కోవాలంటే కనీసం ₹1 కోటి కట్టాల్సి వస్తుంది. చాలా ఎక్కువ అమౌంట్ డౌన్ పేమెంట్ ఇవ్వాల్సి వస్తుంది అనమాట. నాకు తెలిసి అయితే అంతే ఉంది. బట్ ఇక్కడైతే తక్కువ డౌన్ పేమెంట్లో ఇల్లులు తీసుకోవడం అయిపోతుంది అనమాట. సో చాలామందికి ఇక్కడ ఇల్లు కొనాలి అన్న ఆశ ఎక్కువ ఉంటుంది. లైక్ తొందరగా తీసేసుకుందాం, రెంట్ కట్టే బదులు ఎవరికన్నా సరే సొంత ఇంట్లో ఉండాలనిపిస్తుంది కదా. సో ఇదొక మంచి ఆప్షన్ అనమాట. తక్కువ డౌన్ పేమెంట్తో మనం ఈఎంఐ కట్టుకుంటే మనకి ఇల్లు సొంతం అయిపోతుంది. సో అదొక బెస్ట్ ఆప్షన్. సో నెక్స్ట్ మీకు ఇక్కడ హౌసెస్ ఎలా ఉంటాయో నేను మీకు మోడల్ హౌస్ ఒకటి షూట్ చేసి పెట్టాను. ఆ మోడల్ హోమ్ టూర్ చూడండి, మీకు కూడా ఐడియా వస్తుంది. సో ఇల్లు చూడడానికి అయితే ఒక కమ్యూనిటీకి వచ్చామండి. ఆల్రెడీ రెడీ అవుతూ ఉందన్నమాట. కమ్యూనిటీలో ఆల్రెడీ కన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, చూసారు కదా, బాగున్నది ఏరియా అంతా. సో లీజింగ్ ఆఫీసులు అయితే ఇట్లా ఉంటాయి అన్నమాట. వాటి ముందు ఫ్లాగ్స్ ఎగరేసి ఉంటాయి. టెక్సస్ అండ్ అమెరికా ఫ్లాగ్తో పాటు కన్స్ట్రక్షన్ ఏ బిల్డర్ అయితే ఉందో ఆ బిల్డర్ ఫ్లాగ్ కూడా ఉంటుందన్నమాట. సో అట్లా ఆఫీస్కి వెళ్తే మనకి డీటెయిల్స్ అన్నీ ఇస్తారు. ఇప్పుడైతే ఒక హౌస్ లోపలికి వచ్చాము. సో ఇదైతే ఎంట్రన్స్, దీన్ని ఫోయర్ అంటారు. ఇది లెఫ్ట్ సైడ్ గరాజ్ ఏరియా అండి. ఇదైతే క్లోజ్ ఉంటుంది, జనరల్గా వాల్ ఉంటుంది. ఇప్పుడైతే ఆఫీస్ పెట్టుకున్నారు. రైట్ సైడ్కి వెళ్తే ఇదొక బెడ్రూమ్ ఉందన్నమాట. కింద బెడ్రూమ్ చాలా వరకు ప్లాన్స్కి రాదు. సో కింద బెడ్రూమ్, సెకండ్ బెడ్రూమ్ వస్తే బాగుంటుంది. ఇది క్లోజెట్. అండ్ దీనికి వచ్చేసి బాత్రూమ్ బయట ఇచ్చారనమాట, అటాచ్డ్ బాత్రూమ్ కాదు. ఇట్లా చిన్న షవర్ ఇచ్చారు. బట్ బాగుంది, క్వాలిటీ అయితే బాగుంది, మాకు నచ్చింది ఇక్కడ. అండ్ నెక్స్ట్ కొంచెం బయటకు వస్తే ఇక్కడ లైనెన్ అంటారనమాట. ఇలాంటి కబోర్డ్స్ ఇస్తారు, లైక్ స్టోరేజ్ ర్యాక్స్ లాగా, వీటిని లైనెన్ అంటారు. ఇదైతే మొత్తం వాల్ ఉంటుందండి. గరాజ్ ఎంట్రన్స్ ఆపోజిట్ సైడ్ నుండి ఉంది. ప్రస్తుతానికి అయితే ఆఫీస్ పెట్టుకున్నారు వాళ్ళు. ఇది రైట్ సైడ్ ఇంకొక స్టడీ రూమ్లా ఉందన్నమాట. ఇదంతా స్టడీ రూమ్, ఫ్లెక్స్ అని కూడా అంటారు. ఇక్కడ స్టెప్స్ కింద స్టోరేజ్ వచ్చింది, క్లాజెట్ లాగా ఉంది, లైక్ కోట్స్ క్లాజెట్ లాగా. అండ్ ఇది వచ్చి స్టేర్ కేస్ అనమాట.
అండ్ ఇక్కడ నుండి హాల్, ఇదంతా లివింగ్ ఏరియా అంటారు. సో ఇక్కడ లివింగ్ ఏరియా, కిచెన్ అన్నీ కలిపే ఉంటాయి. స్టెప్స్ కింద ఇక్కడ పెట్ స్పేస్ అని ఇచ్చారు. మనం కావాలంటే పెట్టుకోవచ్చు, అది లేదంటే అవసరం లేదు అంటే వద్దని చెప్పేస్తే సరిపోతుంది. అదొక అప్గ్రేడ్ అనమాట. అండ్ ఇదంతా కిచెన్, చాలా బాగా ఇచ్చారు కిచెను. డైనింగ్ వచ్చేసి ఈ ప్లేస్ అనమాట. ఇదంతా కూడా మంచిగా ఫర్నిచర్తో అంతా డెకరేట్ చేసేసి పెట్టారు నీట్గా వీళ్ళు. ఈ డెకరేషన్ ఐటమ్స్ అన్నీ చూస్తే మనకి ఇంటీరియర్స్ కూడా కొంచెం ఐడియా వస్తుంది అనమాట. సో మనం తర్వాత ఇల్లు తీసుకుంటే ఎట్లా పెట్టుకోవచ్చు ఏంటి అని. రిఫ్రిజిరేటర్ మనమే తీసుకోవాలండి, అప్లయన్సెస్ వాళ్ళు ఏమి ఇవ్వరు. రిఫ్రిజిరేటర్ కానీ దీన్ని బట్లర్స్ ప్యాంట్రీ అంటారు. సో ఇట్లా ఇస్తారు. ఇది వచ్చి మడ్ రూమ్ అంటారు దీన్ని. ఇక్కడ షూస్ అవి పెట్టుకోవచ్చు, లేదా చిన్న వేరే ఏదన్నా సెటప్ కూడా చేసుకోవచ్చు. ఇది వచ్చి యూటిలిటీ ఏరియా అనమాట. వాషర్ డ్రయర్ పెట్టుకోవచ్చు. దీనికంటూ సెపరేట్ రూమ్ ఇస్తారు. అండ్ ఈ వాషర్ డ్రయర్ కానీ రిఫ్రిజిరేటర్ ఇవన్నీ మనమే తీసుకోవాలి. ఫ్యూచర్ గరాజ్ అని ఉంది చూసారా, ఇది గరాజ్ ఎంట్రన్స్ అనమాట. సో గరాజ్ నుంచి ఎంట్రీ అయితే ఇటు ఉంటుంది. అండ్ ఇట్లా హాల్ నుంచి లోపలికి వస్తే ఇది ఎలక్ట్రిక్ ఫైర్ ప్లేస్ అండి. ఫైర్ ప్లేస్ కంపల్సరీ ఉండాలి ఇక్కడ, అట్లీస్ట్ మళ్ళీ రీసేల్ కన్నా ఉంటుంది. అండ్ ఇది వచ్చి మాస్టర్ బెడ్రూమ్ అనమాట. మాస్టర్ బెడ్రూమ్ ఇలా ఇచ్చారు. దీనికి అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుంది కదా. మాస్టర్ బెడ్రూమ్ బాత్రూమ్స్ అయితే మాత్రం బాగా ఇస్తారండి. దీన్ని అయితే వాటర్ క్లాజెట్ అంటారు. వాష్రూమ్ ఇట్లా డోర్ లోపల ఉంటుంది. ఇది ఒక లైన్ అని ఇచ్చాడనమాట ఇక్కడ. అండ్ వచ్చి 2 వాష్ బేసిన్స్ ఇస్తాడు కంపల్సరీగా మాస్టర్ బెడ్రూమ్కి. అండ్ షవర్, దాంతోపాటు బాత్ టబ్ కూడా ఇచ్చారనమాట. వాకిన్ షవర్, బాత్ టబ్ అంటారు. సో రెండు కూడా ప్రొవైడ్ చేశారు వాళ్ళు. ఇక్కడ నుండి వాకిన్ క్లాజెట్ ఉంటుంది. క్లాజెట్ కూడా రీజనబుల్ సైజులో బాగుంది, నీట్గా ఇచ్చాడు. కొన్ని ప్లాన్స్కి క్లాజెట్ కూడా చాలా చిన్నగా ఇస్తాడనమాట. ఇదైతే షూ ర్యాక్ లాగా ఇచ్చాడు, బాగున్నాయి పెట్టుకోవడానికి. అండ్ మాకైతే ఇక్కడ హ్యాండిల్స్ అన్నీ బ్లాక్లో ఇచ్చాడు కాబట్టి భలే నచ్చింది. ఇంటీరియర్స్ అయితే చాలా బాగున్నాయి. ఇప్పుడు ఇక్కడ నుండి స్టేర్ కేస్ పైకి ఎక్కి పైన ప్లాన్ ఎలా ఉందో కూడా చూద్దాము. స్టేర్ కేస్ కూడా కొంచెం వెరైటీగా ఉందండి. ఫ్లోర్ ప్లాన్ బట్టి ఉంటుంది అనమాట. కొంతమందికి రౌండ్ ఇస్తాడు, కొంతమందికి యూ షేప్ ఇస్తాడు, అట్లా రకరకాలు ఉంటాయి. అందుకే మంచి ఫ్లోర్ ప్లాన్ సెలెక్ట్ చేసుకోవడం ఇంపార్టెంట్. అండ్ పైకి రాగానే ఈ ప్లేస్ని గేమ్ రూమ్ అంటారు. ఇదంతా కూడా పిల్లలు ఆడుకోవచ్చు, లేదా మనం కూడా ఏమైనా పెట్టుకొని ఆడుకోవచ్చు. గేమ్ రూమ్ నుండి మీడియా రూమ్ ఎంట్రన్స్ ఉందన్నమాట. సో ఇదంతా మీడియా రూమ్ ఇచ్చారు వాళ్ళు. మీడియా రూమ్ కూడా బాగుంది. అండ్ బెడ్రూమ్ కూడా యాడ్ చేసుకోవచ్చు మీడియా రూమ్ ఆపోజిట్ స్పేస్లో కావాలంటే. పైనుండి చూస్తే ఇట్లా ఉందన్నమాట వ్యూ. ఇది వచ్చేసి హెచ్విఏసీ రూము, సో నేను ఓపెన్ చేయట్లేదు. అండ్ ఇటు వచ్చేసి 2 బెడ్రూమ్స్ ఉన్నాయి. ఒక బెడ్రూమ్ అయితే ఇది కొంచెం చిన్న బెడ్రూమ్ లా ఉందన్నమాట. లైక్ గెస్ట్స్ ఎవరైనా వచ్చినా ఉండొచ్చు. కొంచెం మీడియం సైజ్ బెడ్రూమ్స్ అనమాట. దానికైతే క్లాజెట్ ఇచ్చాడు. అటాచ్డ్ క్లాజెట్ ఉంది దీనికి. అండ్ అటాచ్డ్ బాత్రూమ్ లేదనమాట ఈ ప్లాన్కి, ఈ రూమ్కి. ఇక్కడ నుండి వస్తే ఇక్కడ ఉందన్నమాట బాత్రూమ్. వీటిని జాక్ అండ్ జిల్ బాత్రూమ్స్ అంటారు. అంటే 2 ఎంట్రీస్ ఉంటాయి. ఇటు ఒక ఎంట్రీ ఉంది కదా, లైక్ ఇక్కడ వాష్ బేసిన్ ఉంది, దానికి డోర్ వచ్చి ఇక్కడ టాయిలెట్ ఇచ్చాడు. మళ్ళీ ఇక్కడ ఒక వాష్ బేసిన్ ఉంది, దీనికి ఎంట్రీ వచ్చి ఈ రూమ్ అనమాట. సో ఈ రూమ్ నుంచి అటాచ్డ్ బాత్రూమ్ లాగా యూస్ చేసుకోవచ్చు. బయట నుంచి కూడా యాక్సెస్ చేసుకోవచ్చు ఆ బాత్రూమ్. సో ఆ 2 సైడ్ యాక్సెస్ని జాక్ అండ్ జిల్ బాత్రూమ్స్ అంటారు. సో ఈ 2 బెడ్రూమ్స్ అయితే ఇలా ఉన్నాయి. ఇక్కడ పైన టాప్ ఫ్లోర్ ప్లాన్ అయితే ఇలా ఉందండి. మా పాప రచ్చ చేసుకుంటుంది అక్కడ. వాళ్ళు ఏదో డిజైన్ స్టూడియో చిన్నది పెట్టుకున్నారు ప్రస్తుతానికి. సో కిందకు వచ్చేసిన తర్వాత బ్యాక్ యార్డ్ చూపిస్తాను మీకు. ఇక్కడ నుండి వెళ్తే లైక్ డైనింగ్ నుంచి ఎంట్రన్స్ ఉంది. ఇక్కడ నుంచి వస్తే బ్యాక్ యార్డ్ ఉందన్నమాట. ఇదంతా మన ఫెన్సింగ్ ఉన్నంత వరకు మన ప్లేస్ అని అనమాట. సెకండ్ హ్యాండ్ హోమ్స్ తీసుకోవాలన్నా సరే ఆల్మోస్ట్ ఇదే ప్రాసెస్ ఉంటుందండి. సో చూసారు కదా, చెక్కతో కడుతున్నారు ఇల్లు. ఇక్కడ వెదర్కి తట్టుకోవాలన్నా, న్యాచురల్ కెలామిటీస్ అంటే భూకంపాలు లాంటివి తట్టుకోవాలన్నా చెక్క హౌసెసే బెటర్ అనమాట. సో డ్యామేజ్ తక్కువ ఉంటుంది. సో ఇట్లా ఉన్న చెక్క హౌస్ని ఆ రూపులోకి తీసుకొస్తారు. హౌస్ ఎలా ఉందండి? చాలా బాగుంది కదా. నాకైతే చాలా బాగా నచ్చింది ప్లాన్. ఇలా రకరకాల హౌసెస్ ఉంటాయన్నమాట మంచిగా. ఇక్కడ యూఎస్లో చెప్పాలంటే అన్నిటికంటే టెక్సాస్ హోమ్స్కి మంచి డిమాండ్ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ కంపారిటివ్లీ
కొంచెం తక్కువ బడ్జెట్లో మంచి హౌస్ వస్తుంది. అండ్ ఇక్కడ ప్లాన్స్ కూడా చాలా బాగుంటాయి అన్నమాట. సో ఇదండి టెక్సాస్లో హోమ్స్ తీసుకునే ప్రాసెస్ అయితే. అండ్ కొన్ని టిప్స్ అయితే చెప్తాను కొనుక్కోవాలి అనుకునే వాళ్ళకి. మీకు చెప్పాను కదా ఏరియా ఐఎస్డి ప్రకారం చూస్ చేసుకోవాలని, మంచి ఏరియాలో ఇల్లు తీసుకోవాలని. సో దాంతోపాటు క్రైమ్ రేట్ కూడా చూసుకోవాలి. ఇల్లు తీసుకునేటట్టయితే కనుక అక్కడ క్రైమ్ రేట్ ఎలా ఉంది, బాగుందా, లేకపోతే షూట్అవుట్స్ లాంటి, ఇక్కడ గన్ కల్చర్ ఎక్కువ కదా, ఈజీగా షూట్ చేసేస్తారనమాట కొంతమంది సైకో ఫెలోస్ లాంటి వాళ్ళు వచ్చి. సో ఆ గన్ కల్చర్ ఎక్కువ ఉందా, క్రైమ్ రేట్స్ ఎలా ఉన్నాయి, దొంగతనాలు లాంటివి ఏమైనా ఉన్నాయా, ఇవన్నీ కూడా చెక్ చేసుకుంటే మంచిది ఇల్లు తీసుకునేటప్పుడు. సో ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. సబ్స్క్రైబ్ చేసి లైక్ అయితే చేయండి. బాయ్ బాయ్.